ఆఫ్టర్నూన్. మనం డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు thumbnail అయితే చూసారు కదా. తెలంగాణ ఎస్ఎస్సి ఆల్ టికెట్స్ వచ్చేసినాయి 10th క్లాస్ వాళ్ళవి. అవి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అవి ఎగ్జామ్స్ ఎప్పుడు, టైమింగ్స్ ఏంటి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అన్ని ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్కిప్ చేయకుండా కంప్లీట్గా మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. మళ్ళీ మధ్యలో స్కిప్ చేయకండి, ఎందుకంటే నేను స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం లెంతీగా ఉన్నప్పటికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో స్కిప్ చేయకుండా అయితే కంప్లీట్గా చూడండి. మరి మనం డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను తొందరగా కంప్లీట్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తాను. గో టు వీడియో. దానికన్నా ముందున్న స్మాల్ రిక్వెస్ట్, నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అయితే ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే నా వీడియో చూస్తున్న వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. మరిన్ని మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి కాబట్టి. సో డైరెక్ట్ మన వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి చూడొచ్చు, మనకు తెలంగాణ ఎస్ఎస్సి ఆల్ టికెట్స్ 2025 తెలంగాణ 10వ తరగతి ఆల్ టికెట్లు విడుదల. ఎలా డౌన్లోడ్ చేసుకోండి, మనకైతే విడుదలైనాయి. మరి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలంగాణ ఎస్ఎస్సి ఆల్ టికెట్స్ 2025 తెలంగాణ 10వ తరగతి ఆల్ టికెట్లు విడుదలయ్యాయి. బిఎస్సి అధికారిక వెబ్సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మార్చి 21వ తేదీ నుంచి పరీక్షలు అయితే ప్రారంభం కానున్నాయి. ఈసారి మొత్తం 4.97 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మనకైతే అధికారిక వెబ్సైట్ ఇచ్చారు. వెబ్సైట్ లింక్ అనేది నేను నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి అయితే ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకైతే మార్చి 21వ తేదీ నుంచి అయితే ఈ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఎస్ఎస్సి అంటే 10వ తరగతి పరీక్షలు అయితే స్టార్ట్ అవుతున్నాయి తెలంగాణలో. ఈసారి మొత్తం దాదాపు 4.97 లక్షల మంది విద్యార్థులు అయితే ఎగ్జామ్ రాస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఇది ఎస్ఎస్సి ఆల్ టికెట్స్ 2025. దాని గురించి చెప్తాను నేను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలన్నది. తెలంగాణ 10వ తరగతి విద్యార్థులు ఆల్ టికెట్లు వచ్చేసాయి. విద్యార్థులు బిఎస్సి అధికారిక వెబ్సైట్ నుంచి నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా కాకుండా వారు చదివే స్కూళ్ళలో కూడా అందుబాటులో ఉంటాయి. ఏమైనా కారణాలతో పాఠశాలలు యాజమాన్యాలు ఆల్ టికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తే విద్యార్థులు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. సో ఇది మంచి బెనిఫిట్ అనుకోవచ్చు స్టూడెంట్స్కి. ఇంతకుముందుకి ఏమైనా ఎట్లా అవుతుండే అంటే ప్రైవేట్ స్కూల్స్ కానీ ఏమైతే మన ఫీజు కట్టకపోతే ఆల్ టికెట్స్ ఇవ్వబోతుండే. బట్ ఇప్పుడు స్కూల్లో అయినా తీసుకోవచ్చు ఆల్ టికెట్లు, లేదంటే వాళ్ళు ఇవ్వలేదు అనుకో, ఫీజు కట్టలేదని, డైరెక్ట్ మీరు వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని కూడా ఎగ్జామ్కి అటెండ్ అవ్వచ్చు. ఓకేనా, ఇది మంచి ప్లస్ పాయింట్ అనమాట, స్టూడెంట్స్కి అందరికి కూడా బెనిఫిట్ అవుతుంది ఇది. సో ఇంకొకటి, మనకు మార్చి 21 నుంచి అయితే పరీక్షలు స్టార్ట్ అవుతున్నాయి. మార్చి 21వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు అయితే ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4వ తేదీ నాటికి అన్ని పరీక్షలు పూర్తవుతాయి. దాదాపు మనకి ఏప్రిల్ 4th వరకు అయితే కంప్లీట్ అయిపోతాయట. చెప్పాను కదా, ఈ ఏడాది అంటే ఈ సంవత్సరం దాదాపు 4.97 లక్షల మంది విద్యార్థులు అయితే పరీక్షలు రాస్తారు. దాదాపు 4.97 లక్షల మంది విద్యార్థులు అయితే ఎగ్జామ్స్ అయితే రాస్తున్నారు. మొత్తం మనకు 2500 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు ఎన్ని సెంటర్లు ఇచ్చారు మనకు? 2500 సెంటర్లు అయితే వీళ్ళ కోసం అయితే కేటాయించడం జరిగింది పరీక్షా కేంద్రాలను. పేపర్ లీకేజ్ వంటి వాటికి ఎలాంటి ఆస్కారం లేకుండా పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. మనకు పేపర్ లీకేజ్ కాకుండా కూడా చాలా స్ట్రిక్ట్గా అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నట్టు అక్కడ గుర్తుపెట్టుకోవాలి. 10th ఆల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే మనం చెప్తున్నాను, ఈ విధంగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే విద్యార్థులు ముందుగా బిఎస్సి అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళాలి. మనం క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసి అక్కడ మనకు బిఎస్సి అధికారిక దీని యొక్క లింక్ నేను చెప్తాను, ఆ సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి అందులోకి వెళ్ళిన తర్వాత 10వ తరగతి ఆల్ టికెట్స్ అని ఉంటాయి అక్కడ, అంటే ఎస్ఎస్సి ఆల్ టికెట్స్ ఉంటాయి. ఎస్ఎస్సి ఆల్ టికెట్స్ 2025 ఆప్షన్ పైన క్లిక్ చేయాలంటే నొక్కాలి. రెగ్యులర్తో పాటు ప్రైవేటు, వొకేషనల్ ఆల్ టికెట్లు కనిపిస్తాయి. ఇక్కడ మనకు రెగ్యులర్ ఉంటాయి, ప్రైవేటు, వొకేషనల్ ఆల్ టికెట్స్ కూడా ఉంటాయి, కనిపిస్తాయి. మీరు ఆప్షన్ ఎంచుకోవాలి. రెగ్యులర్ అయితే రెగ్యులర్ అని పెట్టుకోండి ఆప్షన్, ప్రైవేట్ అయితే ప్రైవేట్ పెట్టుకోండి, వొకేషనల్ అయితే వొకేషనల్ పెట్టుకొని దాన్ని క్లిక్ చేయండి. ఆప్షన్ ఎంచుకున్న తర్వాత మీ జిల్లా, స్కూల్ పేరు, విద్యార్థి పేరు, పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాలి. మీ ఆల్ టికెట్ డిస్ప్లే అవుతుంది. సో మీ జిల్లా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక జిల్లా హైదరాబాద్ తీసుకోండి, అక్కడ స్కూల్ పేరు సోన్సో స్కూల్ పేరు తీసుకోండి, స్టూడెంట్ పేరు, తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఎంట్రీ చేసి సబ్మిట్ చేయగానే మీ ఆల్ టికెట్ అనేది డైరెక్ట్ డిస్ప్లే అవుతుంది. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పైన నొక్కి కాపీని పొందవచ్చు. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా, ఇది సింపుల్గా అన్నట్టు. నేను మళ్ళీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అర్థం కాకపోతే. ఇప్పటికే విద్యాశాఖ 10th వార్షిక షెడ్యూల్ను విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు అయితే జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. మనకు మార్నింగ్ 9:30 నుంచి ఆఫ్టర్నూన్ 12:30 వరకు అయితే ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి, గుర్తుపెట్టుకోండి.
టైమింగ్స్ అనమాట. మార్నింగ్ 9:30 నుంచి ఆఫ్టర్‌నూన్ 12:30 వరకైతే నిర్వహిస్తున్నారు. మార్చ్ 21న ఫస్ట్ లాంగ్వేజ్, 22న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 24న ఇంగ్లీష్, 26న మ్యాథ్స్ పరీక్ష జరగనుంది. మార్చ్ 28న ఫిజిక్స్, 29 బయాలజికల్ సైన్స్, ఏప్రిల్ 2న సోషల్ స్టడీస్ పరీక్ష జరగనుంది. మనకైతే ఒక్కొక్క డేట్ నాడు ఒక్కొక్క ఎగ్జామ్ అయితే జరుగుతుంది. దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. షెడ్యూల్ కూడా చెప్తాను నేను. 10th విద్యార్థులకు రెగ్యులర్ తరగతులతో పాటు నవంబర్ నుంచే ఉదయం పూట 1 గంట పాటు సబ్జెక్టుల వారీగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. అంటే వాళ్ళకు రివిజన్ క్లాసెస్ అంటారు కదా, అవి ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టు వాళ్ళకి. వార్షిక పరీక్షలు అంటే సంవత్సర పరీక్షల దృష్ట్యా ఉదయం సాయంత్రం వేళల్లో కూడా 1 గంట పాటు ప్రత్యేక తరగతులకు ప్రణాళిక రూపొందించారు. వారం చివరన స్లిప్ టెస్టులు నిర్వహించి వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సాధిస్తున్నారు. అంటే వాళ్ళు ఏంటంటే ఎవరైతే పూర్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ కోసం కూడా మనకు మార్నింగ్ ఈవినింగ్ అనేది రివిజన్ క్లాసెస్ పెట్టి చదివిపించి స్టడీ అవర్స్ లెక్క వాళ్ళని కూడా సక్సెస్ అయ్యి అంటే వాళ్ళు కూడా మంచిగా స్టడీలో ముందు ఉండేలాగా వాళ్ళ మీద కూడా శ్రద్ధ పెడుతున్నారు అంటే అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి ఎగ్జామ్ షెడ్యూల్ అనమాట. చూడొచ్చు మనకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ హైదరాబాద్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చ్ 2025. Tentative timetable for SSC, OSSC and occasional regular and private once failed candidates notification. సో అందరికి సంబంధించినది మనకు ఎగ్జామ్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది. గుర్తుపెట్టుకోవచ్చు డేటు మరియు డే, సబ్జెక్ట్ అండ్ పేపరు, టైమింగ్స్, పేపర్ కోడ్ ఇవన్నీ ఉంటాయి మన 1 by 1 గుర్తుపెట్టుకోండి. మనకైతే 21 మార్చ్ 21 ఫ్రైడే అవుతుంది. ఆనాడైతే స్టార్ట్ 21 మార్చి ఫ్రైడే అవుతుంది కదా. ఫస్ట్ లాంగ్వేజ్ అన్నాడు గ్రూప్ ఏ 9:30 నుంచి 9:30 AM నుంచి 12:30 PM వరకు అయితే ఫస్ట్ ఎగ్జామ్ జరుగుతుంది. ఇక్కడ మాకు పేపర్ కోడ్లు కూడా ఇచ్చారు. అంటే డిఫరెంట్ పేపర్ కోడ్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. అవన్నీ ఎక్స్ప్లెయిన్ అంటే చాలా లెంతీగా అవుతుంది వీడియో. అదొకటి అన్నాడు. ఫస్ట్ లాంగ్వేజ్ గ్రూప్ ఏ, ఫస్ట్ లాంగ్వేజ్ పార్ట్ 1 కాంపోజిట్ కోర్స్. ఎందుకంటే మనకి డిఫరెంట్ ఉన్నాయి కదా, వాళ్ళకి డిఫరెంట్ అనమాట. ఈ టేబుల్స్ అన్నీ కూడా ఈ పీడిఎఫ్లో ఉంటాయి. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. 22nd నాడు కూడా మనకు ఎగ్జామ్ ఉంది, సెకండ్ లాంగ్వేజ్ అనమాట. సాటర్డే 24th వచ్చేసి మండే అవుతుంది, థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీషు. 26th వెనస్డే అవుతుంది, మ్యాథమెటిక్స్. 28th వచ్చేసి మనకు ఫ్రైడే అవుతుంది, సైన్స్ పార్ట్ 1 ఫిజికల్ సైన్స్. టైమింగ్స్ అయితే 9:30 నుంచి 12:30 PM పెట్టుకోండి. 29th వచ్చేసి మనకు సాటర్డే సైన్స్. 2nd ఏప్రిల్ మనకు వచ్చేసి వెనస్డే అవుతుంది, సోషల్ స్టడీస్ జరుగుతుంది పేపర్ ఎగ్జామ్. 3rd ఏప్రిల్ థర్స్డే అవుతుంది, ఇది OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ అనమాట, వాళ్ళకి సంబంధించి సాంస్క్రిట్, అరబిక్, వొకేషనల్ కోర్స్ వాళ్ళది. 4th ఏప్రిల్ వచ్చేసి మనకు OSS మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 సాంస్క్రిట్, అరబిక్. ఇవి అనమాట. షెడ్యూల్ అయితే మొత్తం కంప్లీట్గా అయితే ఈ విధంగా జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించిన నేను లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే ఇది డౌన్లోడ్ చేసుకోండి మీరు అక్కడి నుంచి కూడా కావాలంటే. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇలా 21st నుంచి అయితే ఏప్రిల్ 2వ తేదీ వరకు 10వ తేదీ పరీక్షలు జరుగుతున్నాయి. 4th వరకు ఎందుకన్నాను అంటే వొకేషనల్ డిఫరెంట్ ప్రైవేట్ అండ్ వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయి, అవి 4th వరకు జరుగుతున్నాయి కాబట్టి కంప్లీట్గా 4th అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట ఎగ్జామ్ షెడ్యూల్ మొత్తం. మనకు మెయిన్గా ఎగ్జామ్స్ అనేవి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది దాదాపు చెప్పిన కదా 4.96 లక్షల మంది అయితే రాయబోతున్నారు, విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మరోవైపు విద్యార్థులకు ఏమైనా అనుమానాలున్నా, సమాచారం కావాలన్నా ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కార్యాలయం నెంబర్, మీకు హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఎవరికైనా డౌట్ ఉన్నా కానీ ఈ నెంబర్ కాల్ చేసి కూడా క్లారిఫై చేసుకోవచ్చు. 04023230942 ఈ నెంబర్ కాల్ చేసిరనుకో మీకు సంబంధిత వివరాలు ఏమైనా కావాలంటే కూడా డౌట్స్ ఉన్నా మీరు క్లారిఫై చేసుకోవచ్చు స్టూడెంట్స్ అందరూ. ఓకేనా, మీకు ఇందాక చెప్పాను కదా సైట్ లింక్ ఇస్తాను, ఇదే అనమాట. తెలంగాణ వ్యాప్తంగా మార్చి 21 నుంచి 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసింది. మేరకు రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి హాల్ టికెట్లు విడుదల చేసింది. తమ అధికారిక వెబ్సైట్ లింక్ నేను చెప్తాను కదా, www.bsc.telangana.gov.in. ఈ సైట్ ఓపెన్ చేసి ఇంతమందికి చెప్పాను కదా ఏ విధంగా మనం 1 by 1 వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది. ఇక్కడ చెప్పాను, విద్యార్థులు ముందుగా సంబంధిత వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ వెబ్సైట్ ఆప్షన్ ఉంటుంది, 10వ తరగతి హాల్ టికెట్ 2025 క్లిక్ చేయండి. రెగ్యులర్ అయితే రెగ్యులర్ పెట్టుకోండి, ప్రైవేట్ అయితే ప్రైవేట్ పెట్టుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీ జిల్లా పేరు, స్కూల్ పేరు, విద్యార్థి పేరు, పుట్టిన తేదీ వివరాలు, ఇంట్రెస్ట్ సబ్మిట్ చేస్తే మీ హాల్ టికెట్ ప్రింట్ అయినా ఓపెన్ అయిపోతుంది, ప్రింట్ తీసుకోండి. సో అదనమాట, ఈ సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. విద్యార్థులు మార్చి 7 నుంచి
డైరెక్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది హాల్ టికెట్ డౌన్లోడ్ కూడా. సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మరోవైపు జిల్లా విద్యాశాఖ అధికారుల ద్వారా కూడా ప్రతి పాఠశాలకు ఇప్పటికే హాల్ టికెట్లను కూడా చేరవేస్తారు. మీకు స్కూల్కి కూడా ఆల్రెడీ పంపించేశారు. లేదు మీకు స్కూల్లో ఏమన్నా ఇబ్బంది అనుకుంటే ఫీజు కట్టడం వాళ్ళకి హాల్ టికెట్ లేదు కదా, అట్లా ఏమైనా ఉంటే డౌట్ ఉంటే మీరు సైట్ నుంచి కూడా డైరెక్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? తప్పకుండా అయితే ఎగ్జామ్కి అయితే అటెండ్ అవ్వచ్చు. రాసేటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా మా క్రియేషన్స్ యూట్యూబ్ తరఫున మాత్రం ఆల్ ది బెస్ట్. బాగా రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.